హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ టమాటా బాత్ అయితే తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు జీడిపప్పు తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పును అనేది కట్ చేసుకొని వేసుకోవాలి అలా. మీరు కావాలంటే ఆయిల్‌కు బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చండి. లేదా కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి కూడా వాడుకోవచ్చు. అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే కడాయిలో మనం రవ్వ వేసేసుకుందాము. రవ్వ కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇలా రవ్వ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మనం ఇప్పుడు. చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనకు. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, టమాటా బాత్ అనేది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకున్నానండి. జీలకర్ర దోరగా వేగిన తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోండి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ ముక్కలు కూడా ఒకటి తీసుకున్నానండి నేను క్యారెట్ ముక్కలు. అలాగా ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనము చిన్నగా తరిగిన అల్లం ముక్క అండి అది వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టమాటా వరకు కట్ చేసుకొని వేసుకున్నానండి నేను. మరి కావాలంటే 2, 3 కూడా తీసుకోవచ్చు టమాటాలు. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ కూడా వేసేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఈ వెజిటబుల్కు తగ్గట్టుగా మనం సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనం కలియబెట్టి దీన్ని మూత పెట్టేద్దాము. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కదండి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయిపోతే సరిపోతుందండి. చూడండి కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ తీసేసుకుందాం మనం రవ్వ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ తీసేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అంతా అలా బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా రవ్వ యాడ్ చేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఉండడానికి. ఒక 2 నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుందండి. మరీ గట్టిగా ఉండద్దు, మరీ లూజ్గా ఉండద్దండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి మనము జీడిపప్పులు అనేది వేసేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. అంతే. మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి.